మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పాలన? మహానాడు పెట్టి మేము ఎంతో అభివృద్ధి చేస్తున్నాం రాష్ట్రాన్ని అని చెప్పి మాట్లాడుతున్నారుగా. నిజంగా మహానాడులో చెప్పిన మాటలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటారా? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే వాళ్ళు చేసేది ఏంటంటే మైక్ ముందు ఒక అబద్ధాన్ని నిజం ఎలా చేయాలనేది అలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక సీఎం చంద్రబాబు స్థాయిలో ఉండి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని నిజం చేస్తామని చెప్పేసి సూపర్ 6 సూపర్గా చేస్తామని చెప్పేసి అబద్ధాన్ని నిజం చేయడం ట్రై చేస్తున్నాడు. ఇకపోతే మహానాడు విషయం వస్తే కనుక చాలా ఆశ్చర్యపడము. ఎందుకంటే ఆయన మహానాడులో ఆయన అధికార పార్టీ ఉంది కాబట్టి ఆయన ఏం చేయాలంటే ఈ 2 ఇయర్స్లో ఆయన ఎంత ప్రజలకి ఏం చేశాడో, ఎంత మంచి పనులు చేశాడో చెప్పుకోవాలి. అది మానేసి ఆయన మామడానికి ఆయన చేయలేదు కాబట్టి చెప్పుకోలేదు. జగన్ నామస్పదం చేసి అయినా మరి కొంత 150-250 సార్లు ఆయన ఏం చేశాడంటే జగన్ గారిని తిట్టడం కోసం సరిపోయింది. అలాగే మిగతా నాయకులు కూడా అదే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాంలో ఏం చేయలేము, మేమే చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉందన్న? గతానికి జగన్ గారు వచ్చినట్టుకి ఏమి చేశాడో ఆయన 5 సంవత్సరాల ప్రజలందరికీ తెలుసండి. అంటే పేదవాడికి గర్వపడే విధంగా, పేదవాడికి 5,000 నోట్లు వెళ్ళే విధంగా ఆయన కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించైన హౌసెస్ కట్టి ఇల్లు స్థలాలు ఇవ్వడమే కాకుండా చరిత్రలో అంటే అసలు భారతదేశంలో ఎవరు చేయలేని ఒక ఏ సీఎంఓ చేయలేని పని ఆయన 30 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇళ్ల స్థలాలు ఇచ్చి హౌస్ కట్టించి మళ్ళీ ఫ్రీగా మీటర్ మళ్ళీ ఫ్రీగా మళ్ళీ పైప్ సెట్ ఇచ్చి ఆయన అంత పేదవాడి గుండెల్లో ఆయన ఒక దేవుళ్ళలాగా నిలిచాడు ఆయన. అయితే ఇప్పుడు వచ్చినప్పటికీ ఉభయ గోదావరి జిల్లానే కాదండి, అది అక్కడ వచ్చింది ఒప్పుకోను. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పబ్లిక్ని ఎలా మోసం చేయాలో చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా అదే పనిలో ఉన్నారు. ఇంకేంటంటే ప్రతి వ్యక్తి కూడా గమనించవలసిన విషయం ఏంటంటే చాలామంది ఇసుక ఫ్రీ అంటున్నారు. కానీ జగన్ గారి గవర్నమెంట్లో ఇసుక వచ్చినప్పటికీ మరి చట్టబద్ధంగా ప్రజలకు వెళ్ళింది. ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళింది, ప్రజలు ఉపయోగించుకున్నారు.